బోలే బాబా, అది కూడా నిజంగా నాకు భలే నవ్వొచ్చిందబ్బా బోలే బాబా కంపెనీ గురించి మాట్లాడుతూ ఉంటే. బోలే బాబా కంపెనీస్ అన్నవి రెండు అవి వేరు కంపెనీలు. ఒకటి బోలే బాబా ఫుడ్ ఇండస్ట్రీస్, ఇంకొకటి బోలే బాబా ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్. ఇందాక చాలా ఎటకారంగా హెరిటేజ్ ఇక్కడ అదే కదా, విజయవాడలో అదే కదా, వైజాగ్లో హెరిటేజ్ అదే కదా, దాన్ని మారిద్దా అంటాడు. ఏదైనా అంటే ప్రాపర్ వేలో ఒక కంపెనీ పెట్టి వ్యాపారం చేస్తే తెలిసిద్ది. అంతే తప్పించి సూట్ కేస్ కంపెనీలు అలాగే డొల్ల కంపెనీలు పెడితే ఎలాగే ఏడ్చిద్ది నాలెడ్జ్. నేను ఎందుకంటే చెప్తున్నా, ఇక్కడ బోలే బాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ అన్నది ఒకటి, అది ధోల్పూర్. అంటే ఇక్కడ విషయం ఏంటంటే అది బోలే బాబా ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్. బోలే బాబా ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్ అన్నది మాత్రమే టీటీడీకి గీ సరఫరా చేసింది. అదే ఈరోజు సిబిఐ మన ఛార్జ్ షీట్లో కూడా వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ కింద ఈరోజు ఆ స్కామ్లో ఉన్నట్టుగా ఉంది. కానీ ఈ బోలే బాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో అది ఏ రోజు కూడా గీ అన్నది టీటీడీకి సప్లై చేయలేదు. అది ఫస్ట్. సెకండ్ ఇష్యూ, ఈ బోలే బాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ ఏదైతే సప్లై చేయలేదో ఆ కంపెనీ 2004లో స్థాపించబడింది. ఏదైతే బోలే బాబా ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్ అని స్కామ్లో ఉందో అది 2020లో స్థాపించింది.